హలో హాయ్ అండి. నేనైతే మొన్న అంటే పిల్లలకి ఎండాకాలం సెలవులు వచ్చాయి కదా, మొన్న మే నెల నుంచి ఆగస్టు వరకును. అలా అయితే సెలవులు వచ్చినప్పుడు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, సౌదీకి అన్నమాట. అక్కడ తీసుకెళ్తే అక్కడైతే పని మనిషి లేదు, ఆవిడ సాపర్ వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోతే పెద్ద ఇల్లు అది. దానికైతే ఆ ఇంట్లో అయితే ఒక ఇద్దరు పని మనుషులు ఉండవలసి ఉంటుంది, కానీ అందులో ఒక ఆవిడే ఉండేది బంగ్లా ఆవిడే వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ ఉండేది మన కేరళ ఆవిడ, ఇండియా ఆవిడే. ఆవిడ కూడా సాపర్ వెళ్ళిపోయింది నేను వెళ్ళే టయానికి. నేను వెళ్ళి ఒక వారం ఉన్నాను అక్కడ, అప్పటికి సాపర్ వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే ఆ ఇంటి పని మొత్తము నేనే చేశాను అక్కడ. 3 వారాలు చేశాను ఫ్రెండ్స్ ఆ ఇంట్లో పని సౌదీలోన. తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చేసాము, కువైట్కి వచ్చేటప్పుడు మా మేడం వాళ్ళ అమ్మ నాకైతే అదే ఇచ్చింది. అది అంటే డబ్బులు ఇచ్చింది అన్నమాట. ఈ డబ్బులు అయితే సౌదీ డబ్బులు. ఇవి వచ్చేసి సౌదీ డబ్బులు అన్నమాట. ఇదైతే 100 రియాలు సౌదీ డబ్బులు. అలాగే నాకు మా మేడం వాళ్ళ అమ్మ అయితే 400 ఇచ్చింది ఫ్రెండ్స్. 400 ఇచ్చింది. తర్వాత ఏమో మా మా మేడం వాళ్ళ నాన్న 2 రోజులకు 10 రియాల్లో, 2 రోజులకు 10 రియాల్లో అనేసి ఇచ్చేవాడు. అలాగే నేను అక్కడ కొద్దిగా నెస్కేఫీ అది కావాలనేసి నా డబ్బులు పెట్టి నేను అది కొనుక్కున్నాను అన్నమాట. అంటే ఈ 50 రియాలు అన్నమాట. ఇదైతే 10 రియాలు, ఇదైతే 5 రియాలు. ఇలాగ ఇవి వచ్చేసి 50 రియాలు. ఇవి అయితే 500 500 రియాలు. ఇవి కలిసి 550 రియాలు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చర్చికి వెళ్తున్నాను, శుక్రవారం కదా, చర్చికి వెళ్తున్నాను. వస్తా నేనైతే నాకు కావాల్సిన ఏంటో కొనుక్కోవడం. నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేను సౌదీలో ఉండగానే నా డబ్బులు పంపేసుకున్నాను ఇంటికి. ఇప్పుడైతే నాకు కావాల్సినవి కొనుక్కోవడానికి నేను ఈ డబ్బులు అయితే కోవిడ్ డబ్బులుగా మార్చుకుందాం అనేసి ఈ డబ్బులు పట్టుకుని నేను చర్చికి వెళ్తున్నాను. వస్తా మార్చుకుని నాకు కావాల్సినవి కొనుక్కొని వస్తాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ డబ్బులతో నేను ఎప్పుడు కూడా ఇన్ని డబ్బులు పెట్టుకుని లేను, కోవిడ్ డబ్బులు కూడాను. ఎందుకంటే ఏ రోజు ఇచ్చిన జీతం ఆ రోజే నేను పంపేస్తుంటాను ఎప్పుడు, ప్రతి నెలన. ఈ నెలకు ఆ నెల నా చేతికి కూడా ఇవ్వదు మా మేడం. ఇలా మార్చుకొచ్చి అలాగా కట్టేస్తుంది అంటున్నాను. ఒకవేళ నేను బయటికి వెళ్ళి కట్టుకుంటాను అని అన్న గట్టికి నన్ను తీసుకెళ్ళి జమ్నియా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డబ్బులు తీసి అక్కడ ఎత్తుంది అన్నమాట. అప్పుడు నేను వెంటనే కడేసుకుంటాను. ఒక క్షణం కూడా నా దగ్గర ఉండవు నా డబ్బులు అయితే ఎప్పుడు కూడా. అయితే నేను తీసుకున్నది ఒక 10 రియాలు తీసుకుంటాను, అది రీఛార్జ్కి అని తీసుకుంటాను సెల్ ఫోన్ కోసము. ఇప్పుడు కూడా అయితే నేను ఆ సెల్ ఫోన్కి కూడా నేను డబ్బులు వేసుకోవడం లేదు, వైఫైనే బట్టే వాడుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే ఈ వైఫై ఇలా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. ఏదేమైనా అంత దేవుడి చిత్తము. నాకైతే ఈ డబ్బులు వచ్చినందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడ్డదానికి ప్రతిఫలమేమో దేవుడు నాకు అందించాడు. కానీ ఎప్పుడు కూడా మా ఇంట్లో నేను రంజాన్కి కానీ ఎంత పని చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే మా మేడం అయితే ఒక్క రూపాయి కూడా నాకు ఎప్పుడు ఇవ్వదు. అది ఇచ్చేది. ఇంతకు ముందు నేను సాపర్ వెళ్ళి రాకముందు అయితే మా మేడం అయితే ఇచ్చేది. అలాగే నేను సాపర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవ్వడం మానేసింది. పోయిన రంజాన్కి అయితే ఒక్క దినార్ ఇచ్చింది అంతే మా మేడం. మా సార్ అడిగారు అదే ఇచ్చేవా అనేసి అడిగితే అన్నది ఇచ్చాను అని చెప్పింది. నేను అంత పని చేశాను. పెద్ద ఇల్లు ఇది, 2 అంతస్తుల బిల్డింగు, పైన కింద నేను ఒక్కరిదాన్నే చేస్తాను. కానీ మా మేడం అది ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఇవ్వదు నాకు. తర్వాత ఏంటంటే నాకు కావాల్సినవి కూడా కొని ఇవ్వదు. ఏం కావాలా అంటుంది, మనం వాడుకుని అలా ఇవ్వరు, కానీ ఏం కావాలని అంటుంది అంతే. ఏం కావాలని చెప్పేలోగే నువ్వు బయటకు వెళ్తావు కదా అప్పుడు కొనుక్కుంది వెళ్ళి అని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.